నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. అసలు నాలుక డ్రై అయిపోవడానికి, మాట తడబడి ఇలా రావడానికి, హై షుగర్స్ ఉండడానికి రీజన్ అంటే లింక్ ఏమన్నా ఉందా, ఇలా కూడా గుర్తించవచ్చా అని అడిగారు. ఆ సందేహం మిమ్మల్ని అడగాలనుకున్నాను. క్లియర్ చేస్తారా డాక్టర్? ఇప్పుడు హై షుగర్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో డీహైడ్రేషన్ అయిపోతుంది. మనకు ఈ కణాలు హైడ్రేషన్ కోల్పోతాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళకు మూత్ర విసర్జన కూడా అవుతూ ఉంటుంది. వీళ్ళకి తెలియకుండానే మూత్ర విసర్జన ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ దాహం అవుతుందని నీళ్లు తాగుతూ ఉంటారు. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు, మూత్ర విసర్జన ఎక్కువ ఉంటుంది హై షుగర్స్ ఉన్నప్పుడు. సో ఆ నాలిక అనేది మనకు మాట్లాడేటప్పుడు ఎలాగ నాలిక అన్ని విధాలా కదలాలి కదా, ఆ నాలిక గట్టిపడటం అంటే మందంగా అంటే కొంచెం స్టిఫ్నెస్ లాగా అవ్వటం వల్ల ఆ టంగ్ అనేది వాళ్ళకు సరిగ్గా ఆర్టికులేట్ అవ్వదు. మాట వాళ్ళకి మాట్లాడాలంటే కోపం వస్తుంది. అండ్ నాలిక కానీ బయట పెట్టమని అసలు బయట పెట్టలేరండి కొంతమంది. మరీ హై షుగర్లో అసలు నాలిక అలా తీసి అలా పెట్టలేరు. అటువంటి కండిషన్లో కూడా చూసాం. హైలో అసలు నేను ఈ మధ్య కాలంలో కూడా ఒక పేషెంట్కి 750 షుగర్ ఉండింది. అసలు నాలుగు చూపిలేను మొత్తానికి 750లో. బట్ మళ్ళీ షుగర్స్ ఇన్సులిన్ ఇచ్చి వాళ్ళకి సలైన్ అన్నీ పెట్టి షుగర్ తగ్గిన తర్వాత ఒక 5 hours తర్వాత అట్లీస్ట్ హీ వాజ్ ఏబుల్ టు మీ పేరు అడిగితే చెప్పగలుగుతున్నాడు, చెప్తున్నాడు అనమాట. సో ఈ 450, 550 షుగర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హైపర్ గ్లైసిమిక్ హైపర్ ఆస్మలార్ కండిషన్ అంటాం అనమాట. సో షుగర్స్ తగ్గిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో నాలికను కానీ చూపించమంటే డ్రైగా కనపడుతుంది, చాలా డ్రై ఉంటుంది నాలిక. సో కాబట్టి నాలిక డ్రై అయిపోవటం అండ్ నాలిక మందంగా ఉండటం ఇవి హై షుగర్ లక్షణాలు. సో ఇవాళ రేపు మనకు గ్లూకోమీటర్ ఉంది కాబట్టి డౌట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోగలుగుతున్నారు, అర్థమవుతుంది. బట్ గతంలో ఒక 25 years బ్యాక్ గ్లూకోమీటర్ అందుబాటులో లేని రోజుల్లో డాక్టర్స్ అసలు వీటిని గమనించమని చెప్పేవాళ్ళు. ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్లో కానీ మీరు గమనించండి, పిల్లోడు ఎప్పుడు కూడా రోజు ఉదయం సాయంత్రం నాలుగు చూపిమనండి. చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది డ్రై అయింది ఎప్పుడు, బాగున్నది ఎప్పుడు అని. ప్లస్ చిన్నపిల్లలు అయితే మనం బరువు కూడా చెక్ చేస్తూ ఉంటుంటాం రోజు మార్నింగ్ ఈవినింగ్. వాళ్ళు అదే బరువు కరెక్ట్గా మెయింటైన్ అవుతుంటే షుగర్స్ దాదాపు కంట్రోల్లో ఉన్నట్లు. ఇప్పుడు బరువు టక్కన అరకిలో తగ్గాడు అనుకోండి, ఇది షుగర్ హై ఉన్నట్టు లెక్క. అలా కూడా అప్పట్లో గమనించేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. మీకు హై షుగర్ పేషెంట్, ఫ్లక్చువేటింగ్ షుగర్ పేషెంట్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇవన్నీ గమనిస్తూ ఉండండి. పర్సన్ ఎంత హెల్తీగా ఉన్నాడా లేదనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఎలా తెలుసుకోవచ్చు సార్ షుగర్స్ హై అవుతున్నాయి అని అనడానికి? అదే జనరల్గా మనకి యూరిన్ ఎక్కువ వస్తుందంటాం, ఆకలి ఎక్కువ ఉందంటారు పేషెంట్. తర్వాత ఇప్పుడు దెబ్బలు తగిలితే మానకపోవటం అవన్నీ లేటర్ స్టేజ్. ఇవి ఇమీడియట్ గా దే కెన్ హ్యాపెన్. చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సింప్టమ్స్ కనుక కనపడితే హై షుగర్స్ ఉన్నట్టే లెక్క అయితే లేదు. ఇప్పుడు మీ గ్లూకోమీటర్ ఉన్నాయి కాబట్టి మనం కంపల్సరీగా టెస్ట్ చేసుకోమంటాం. బట్ అంటే అప్పటికప్పుడు తెలిసేవైతే ఇవ్వండి. అవును. ఇప్పుడు ఎవరన్నా సార్ ఈ మాదిరిగా నాకు ఇబ్బంది ఉందని పేషెంట్ మనకు ఫోన్లో ఎప్పుడన్నా కనెక్ట్ అయ్యి సార్ ఇలా నేను ఫీల్ అవుతున్నాను అడిగితే మీరు ముందు టెస్ట్ చేసుకుని నాకు నెంబర్ కూడా చెప్పండి అని చెప్తాం. ఇప్పుడు ఈజీ అయిపోయింది, గ్లూకోమీటర్ ఉంది, అందరి దగ్గర గ్లూకోమీటర్ ఉంది. కొన్ని సందర్భాలలో లో షుగర్లో కూడా పేషెంట్కి మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. చాలా లోలో కూడా చాలా నీరసం అయిపోయి ఉంటారు. సో మనం హై షుగర్ అనుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే చెక్ చేసుకోవాలి. లేదా లో షుగర్ అనుకొని నువ్వు గ్లూకోజ్ చేసుకున్నావు అనుకోండి, ఈ 400 కాస్త మళ్ళీ 600 పోతుంది. అది కూడా ప్రాబ్లమ్. సో అందుకని అంటూ ఉంటాం మనం పేషెంట్ కూడా ఇది ఒక కరెంట్ లాంటిది. లో కరెంట్ వచ్చినా అది వెలగదు, హై కరెంట్ వచ్చినా అది వెలగదు. సో నార్మల్లో ఉండాలి. సో మన హైలో కాకుండా ఎలాగైతే స్టెబిలైజర్ వాడతామో, యూపీఎస్ వాడుకుంటామో, మన మెడిసిన్స్ కానీ ఇవన్నీ అలాగే హెల్ప్ చేయడానికి వాడతాం. బట్ నార్మల్ పర్సన్లో, షుగర్ లేని వ్యక్తిలో ఇవన్నీ లివరు, ప్యాన్క్రియాస్ చూసుకుంటాయి, కిడ్నీస్ చూసుకుంటాయి. షుగర్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి వ్యక్తిలో, అప్పుడు యూరిన్లో గ్లూకోజ్ రాకుండా కిడ్నీస్ చూసుకుంటాయి. షుగర్ ఎక్కువ ఉంది అనుకుందాం, ఆ ఎక్స్ట్రా షుగర్ని కిడ్నీస్ యూరిన్లో పంపించడానికి ప్రయత్నిస్తాయి. ఒక మనిషి ఏమి ఫుడ్ తినలేదు, ఉపవాసం ఉన్నాడు, షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి, లివర్ ఆటోమేటిక్గా అరే వీడికి షుగర్ తగ్గిపోతున్నాయని చూసుకొని గ్లూకోజ్ని ఉత్పాదన చేసి విడుదల చేస్తుంది బ్లడ్లోకి.
అదేవిధంగా మనిషి కొంచెం ఇప్పుడు ఎక్కువ తింటున్నాడు, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ప్యాన్క్రియాస్ అది గ్రహించి కాస్త ఇన్సులిన్ ఎక్స్ట్రా ఉత్పాదన చేసి ఆ షుగర్స్ కంట్రోల్ పెరగకుండా చూసుకుంటుంది. తద్వారా ఉత్పాదన అయిన శక్తి ఖర్చు పెడుతున్నాడా లేదా, ఖర్చు పెట్టాడు కానీ ఇంకా ఉంది రక్తంలో శక్తి ఇంకా తిరుగుతోంది, అప్పుడు లివర్ ఓహో అని చెప్పి దాన్ని పట్టుకొని దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేసి స్టోరింగ్ పెట్టుకుంటుంది. ఇంకొక సందర్భంలో మళ్ళీ శారీరక శ్రమ ఎక్కువై ఆహారం తక్కువైనప్పుడు మళ్ళీ ఆ ఫ్యాట్ని తీసుకొని గ్లూకోజ్ విడుదల చేసి మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేస్తుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్త మనం ఇవన్నీ మాన్యువల్గా చేయాలి. సో అండర్స్టాండ్ చేసుకొని చేసినప్పుడు ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ ఉండట్లేదండి. సో ఒకప్పుడు ఏమైందంటే అండి, మెడికల్ నాలెడ్జ్ కానీ లేదా ఒక సిమ్టమ్స్ చెప్పుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. ఎవరితో చెప్పుకోవాలి, దీని గురించి తెలిసేది కాదు. ప్లస్ డయాబెటీస్ గురించి కూడా ఎవరికి పెద్దగా తెలిసేది కాదు, ఎక్కడో ఎవరికో. సో ఈరోజు ఎక్కువ మందికి షుగర్ ఉంది కాబట్టి, అంటే షుగర్ ఉన్నప్పటికీ అందరూ కూడా వారి వారి వృత్తి ధర్మం ఉద్యోగాలలో వారి వారి పనులు చేసుకుంటూ అందరూ ఆరోగ్యంగానే హ్యాపీగానే ఉంటున్నారు. సో ఆల్మోస్ట్ ప్రతి డయాబెటీస్ పేషెంట్ దాదాపు వాళ్ళకి వారే డాక్టర్ కూడా. బట్ మనం చెప్పేది ఏంటంటే సొంత వైద్యాలు చేసుకోకండి అని. కానీ ఇప్పుడు ఇలా ఎవరైనా గుర్తించినప్పుడు సార్ ఇలా హై షుగర్స్ ఉన్నాయంటే గ్లూకోమీటర్ ఒకవేళ చెక్ చేసుకుని ఎస్ ఇది హై షుగర్ అన్నప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేయాల్సిన పని ఏంటండి? హై షుగర్ నాలుగే డ్రై అయిపోతుంది, అప్పుడు ఇన్స్టెంట్గా. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్తా. ఇప్పుడు అలా చెక్ చేశారు, లో షుగర్ కనపడింది, 72 కింద కనపడింది. 72 కింద కనపడినప్పుడు ఏదైనా ఆహారం ఇవ్వమంటాం. 54 కంటే కింద కనపడింది, అప్పుడు గ్లూకోజే ఇవ్వమంటాం. 50 కంటే కింద కనపడితే గ్లూకోజ్ ఎక్కిమంటాం. సో లో షుగర్ ఈజ్ ఎమర్జెన్సీ, ఇమీడియట్గా షుగర్ని పెంచేయాలి. నెక్స్ట్ 5-10 నిమిషాలలో ఈ 60-70 ఉన్న షుగర్ని 110-150కి తీసుకెళ్ళాలి. సో ఏదో ఒక దగ్గరలో అందుబాటులో ఉన్న ఈజీగా దొరికే ఆహారాన్ని అండ్ షుగర్ తక్కువ ఉన్నప్పుడు గ్లూకోజ్ పౌడర్ నాలుక మీదనే చప్పరించమంటాం. సో ఇక్కడ నుంచే పైకి వెళ్తుంది అని చెప్పి, ఇంక్లూడింగ్ షుగర్ కూడా నీళ్ళలో కలిపి తాగిపెచ్చడం తర్వాత, బట్ ముందు నాలుక మీద చప్పరించండి, చూ చేయండి అని చెప్తాం మనం. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్కి హై షుగర్ ఉంటే ఏం చేయాలని అప్పటికప్పుడు. ఇప్పుడు అతను ఆల్రెడీ ఇన్సులిన్ పేషెంట్ అనుకుందాం. సో ఇన్సులిన్ ఏమన్నా మర్చిపోయాడా? యూజువల్గా ఇది జరుగుంటాయి. మాత్రలు వేసుకోవటం 1 రోజు 2 రోజులు మిస్ అయి ఉంటారు, లేదా వేరే ఊరికి వచ్చి మాత్రలు మర్చిపోయి ఉండటం, లేదా మాత్రలు దొరకలేదని తీసుకోకపోవటం, లేదా ఇన్సులిన్ అయిపోయింది కొనాలనుకున్నారు ఈ కాస్త సేపట్లో అది దొరకలేదు, ఏదో రీజన్ ఉంటుంది మేడం యూజువల్గా. సో యూజువల్గా మనం ప్రిడిక్ట్ చూసే రీజన్ ఏంటంటే మందులు మిస్ అవటం. సో ఇతను ఉదయం వేసుకోవాల్సిన ఇన్సులిన్ వేసుకున్నారా లేదా? సో ఒకవేళ ఉదయం వేసుకోలేదు ఇన్సులిన్, ఇమీడియట్గా ఆ పూటకి ఇచ్చేయండి. ఇప్పుడు ఉదయం ఇన్సులిన్ ఇవ్వాలి, మళ్ళీ నైట్ ఇవ్వాలి, మధ్యాహ్నం చూస్తే ఇలా జరిగింది, సో దయచేసి ఇచ్చేయండి. లేదు ఉదయం ఇచ్చారు, ఆల్రెడీ కరెక్ట్గానే ఇచ్చారు, అయినా షుగర్స్ ఇప్పుడు ఎక్కువ కనపడుతున్నాయి, ఒక 5-10 యూనిట్లు మీరు సొంతంగా కూడా ఇచ్చేసి నోట్ చేసుకొని తర్వాత మీరు అదే రోజు డాక్టర్తో చెప్పాలనుకుంటున్నారా, లేదా నెక్స్ట్ విజిట్ వెళ్ళినప్పుడు మీ డాక్టర్తో సార్ ఈ మాదిరిగా షుగర్ ఎక్కువైతే మేమే ఇన్సులిన్ ఈ విధంగా 5-10 యూనిట్లు ఇలాగ ఇచ్చామని చెప్తారా అనేది మీ దీంట్లో. బట్ యూజువల్గా డాక్టర్గా మనం ఏమంటామంటే షుగర్ ఎక్కువ గమనించినప్పుడు ఇన్సులిన్ ఒక 5-10% ఎంత మోతాదు వాడుతున్నారో అందుకు 5-10% వరకు మీరే సొంతంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చి ఉంటాం. సో అలా తీసుకోవచ్చు. ఇంకొంతమంది పేషెంట్స్ ఏంటంటే బేజల్ బోలస్ రెజిమెన్లో ఉంటారు. రాత్రి పడుకునేటప్పుడు ఒక ఇన్సులిన్, ఆహారం తీసుకుంటున్న ప్రతి పూటకి ఇన్సులిన్ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఉంటుంది అక్కడ. సో ఆ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఒక 5-10 యూనిట్స్ అలా తీసుకున్నట్లయితే ఆ హై షుగర్స్ అనేటివి డెఫినెట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సార్ మరి ఇన్సులిన్ గురించి చెప్తున్నారు, మీరు మాత్రలు మేము 2 వేసుకోవచ్చు అని అడగచ్చు. మీరు టాబ్లెట్స్కి సలహా ఇవ్వమండి. షుగర్ పెరిగినప్పుడు మీరు 2 మాత్రలు వేసుకోవచ్చు అనేది రాంగ్ సలహా. జనరల్గా ఇట్స్ నాట్ ఎ రైట్ ఐడియా. బికాస్ ఇప్పుడు హై షుగర్ ఉంది అనుకున్నప్పుడు ఏమని అక్కడ అర్థమవుతుంది, లివరు, కిడ్నీ, ప్యాంక్రియాస్ స్పందించకపోవటం వల్ల అవి వాటి పని కనీస బాధ్యత చేయట్లేదు కాబట్టి షుగర్ పెరుగుతుంది. లేకంటే అవి పెరగనివ్వవు. అవి అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఇవి పెరగనివ్వవు అన్నమాట. అక్కడ ఏదో లోపం జరుగుతుంది కాబట్టి అవి ఉన్నప్పటికీ అవి ఏం చేయలేకపోతున్నాయి, అంటే షుగర్ పెరగనివ్వకుండా ఆపగలగలేకపోతున్నాయి అవి. సో అవి ఫెయిల్ అవుతున్నాయి అక్కడ. సో మనం ఇచ్చే మాత్రలు వీటి ద్వారానే కదా పనిచేస్తాయి. ఇవి ఆల్రెడీ బద్దకిచ్చినప్పుడు నువ్వు మాత్రం ఇచ్చి ఏం చేస్తావు వాటిని? ఒకవేళ పనిచేసినా కాస్త షుగర్స్ ఒక మినిమం అటు ఇటు బ్యాలెన్స్ అవుతాయి కానీ అంత షుగర్స్ తగ్గవు కదా.
సో అందుకని ఇంకా మీరు ఇన్సులిన్లో లేరు బట్ హై షుగర్స్ అలా హైగా ఉన్నాయి, దయచేసి వెయిట్ చేయకుండా దగ్గరలో డాక్టర్ని సంప్రదించండి. అండ్ ఒకవేళ డాక్టర్ మీకు ఇన్సులిన్ తీసుకోవటం మంచిదంటే వద్దనకుండా దయచేసి తీసుకోండి. అది తాత్కాలికమైన ఇన్సులిన్ కూడా ఉంటుంది. డాక్టర్తో డిస్కస్ చేసి డూ ద బెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. బెటర్ ఫీల్ అవుతారు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.